రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీకి జేసీ ప్రభాకర్ రెడ్డి గారి ఫ్యామిలీకి ఎప్పటి నుంచో విభేదాలు ఉన్న మంచి రిలేషన్షిప్ కూడా ఉంది. కనుక రాజారెడ్డి గారి దగ్గర నుంచి వాళ్ళ కుటుంబాలకి ఇప్పుడు కూడా మంచి రిలేషన్షిప్ ఉంది. కాబట్టి దాంట్లో మనం విజయమ్మను పరామర్శించడానికి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు వెళ్ళారు. పెద్ద మనిషిగా ఆయన కూడా వెళ్ళారు. ఆమె కూడా గౌరవించింది. టీ ఇచ్చారు, టీ తాగుతున్నారు, చక్కగా మాట్లాడుకుంటున్నారు. దాంట్లోనేమి మన రాజకీయ వ్యూహం చూడకూడదు. రాజకీయ వ్యూహం చూడటానికి ఆమె ఆల్రెడీ ఇచ్చింది. షర్మిలమ్మకు ఓటేయమని చెప్పింది. జగన్మోహన్ రెడ్డికి ఓటేద్దాం డైరెక్ట్గానే ఇండైరెక్ట్గానే చెప్పింది. కనుక మనం టోటల్గా ఆమె ఎట్టి పరిస్థితుల్లో ఏ పార్టీ ఆమెకు అవసరం లేదు. ఇప్పుడు రెస్ట్ తీసుకునే అవసరం. ఆమె ఏంటంటే రాజశేఖర రెడ్డి గారి భార్యగా ఆయన ఆల్రెడీ రాజశేఖర రెడ్డి గారు ప్రపంచ దేశంలో అందరికీ కూడా సుపరిచితుడు, అందరికీ కూడా గుండెల్లో ఆయన ఉన్నాడు. అలాంటి మహాతల్లి ఆమె అది జన్మజన్మలకి సరిపోతుంది. కనుక షర్మిలమ్మ కూతురు కాబట్టి కూతురు వెంట ఉంటుందని నేను అనుకుంటున్నాను. కనుక ఆమె ఏ పార్టీ ఆమెకు అవసరం లేదు. మర్యాదపూర్వకంగా మీటింగ్ జరిగిందని మాత్రం నేను అనుకుంటాను. అంటే టీడీపీలోకి వెళ్తారా వెళ్ళరా, ఎందుకంటే నాకు ఆమె తెలిసి ఏ పార్టీకి వెళ్దు. ఎందుకంటే ఆమె పార్టీలతో అవసరం లేదు. మర్యాదపూర్వకంగా కలిశారు, అందరినీ కలుస్తారు. మన చంద్రబాబు నాయుడు గారిని షర్మిలమ్మ కలిశారు, అందరినీ కలుస్తారు. పార్టీలకి ఏమండి రిలేషన్షిప్ ఈజ్ డిఫరెంట్, పార్టీలు ఈజ్ డిఫరెంట్. పార్టీ అనేది ఒక డిఫరెంట్, రిలేషన్షిప్ ఈజ్ డిఫరెంట్. జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిలమ్మకి ఎన్నున్నా ఆ కొడుకు పెళ్ళికి వచ్చి నిశ్చితార్థంకి వచ్చారు కదా, ఈజ్ డిఫరెంట్ అండి. ఈజ్ రిలేషన్షిప్ అందరూ కూడా కలుస్తారు. ఆ రిలేషన్షిప్లో మనం దాన్ని తప్పుగా అర్థం చేసుకోకూడదు. కనుక రాజశేఖర రెడ్డి గారి భార్యగా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కలడం తప్పలేదు, జేసీ ప్రభాకర్ రెడ్డి గారు పరామర్శించడం తప్పలేదు, ఆమెతో ఈయన మాట్లాడుకోవడం తప్పలేదు. ఎందుకంటే ఈ రాటు కాదు, 50 సంవత్సరాలు వాళ్ళకి ఫ్యామిలీ రిలేషన్స్ ఉన్నాయి. ఏమండి చంద్రబాబు గారి తరపున షర్మిల ఒకళ్ళతో పుచ్చుకుందంటే నేను ఒక్కటి అడుగుతున్నానండి. జగన్మోహన్ రెడ్డి గారిని ఆమె ఏం ప్రశ్నిస్తుంది? అయ్యా నువ్వు వెళ్ళి ప్రజల కోసం నీకు ఇచ్చిన ఎమ్మెల్యే పోస్ట్ ఉంది, నీకు 11 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు, ప్రతిపక్ష హోదా వస్తాదా రాదా పక్కన పెట్టి నీది నువ్వు గలం వినిపిస్తూ నువ్వు ప్రతిపక్ష హోదాని నువ్వు నిర్వహించు. ప్రతిపక్ష నాయకుడిగా అంటే ప్రతిపక్ష హోదా అంటే హోదా పోస్ట్ కాదు, నువ్వు ప్రతిపక్షంగా నువ్వు వ్యవహరించి నువ్వు ఏం అడగాలో చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో ప్రశ్నించు. నీకు ఎమ్మెల్యేగా లెజిస్లేటివ్ అసెంబ్లీకి నీకు ఛాన్స్ ఇచ్చారు, మాకు ఛాన్స్ ఇవ్వలేదు. మాకు అసెంబ్లీగా మాకు ఎమ్మెల్యేగా లోనికి ఇవ్వలే, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మాకు ఇవ్వలే. మీకు ఎమ్మెల్యేగా ఛాన్స్ ఇచ్చారు కాబట్టి, ఎంపీగా ఛాన్స్ ఇచ్చారు కాబట్టి మీరు వెళ్ళి ప్రతిపక్షాన కూర్చొని ప్రజల పక్షాన మాట్లాడండి. మీరు ప్రజల పక్షాన మాట్లాడకుండా మీకు మీడియాతో మాట్లాడటానికి మీకు ఎమ్మెల్యే పోస్ట్ ఇవ్వలేదు, అసెంబ్లీలో వెళ్ళటానికి మీకు గేట్ పాస్ ఇచ్చారు, ఈ ప్రజల పక్షాన మాట్లాడటానికి మీకు గేట్ పాస్ ఇచ్చారు. కాబట్టి మాకు లోనక ఆ పరిస్థితి మాకు ఇవ్వలేదు కాబట్టి మేము మీడియా పక్షాన మాట్లాడుతున్నాము. కనుక అర్థం చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు అనే మాట చెప్పింది ఆమె. అంటే మీరు ఆ పాత్ర పోషించట్లేదు కాబట్టి మేము ఆల్రెడీ ఆ పాత్ర మేము మీడియా ప్రకారం పోషిస్తున్నాము, మేము కానీ సిపిఐ కానీ సిపిఎం కానీ పోషిస్తున్నాము అని చెప్తున్నారు. దాంట్లో తప్పేమని చెప్పండి. చంద్రబాబు నాయుడు గారిని ఆమె కూడా ప్రశ్నిస్తుంది, ప్రజల పక్షాన ప్రశ్నిస్తుంది. ప్రజల పక్షాన కంపల్సరీ ప్రతిపక్షం ప్రశ్నించాలి. ఎందుకంటే ఒక తప్పు జరగవచ్చు, ఉప్పు జరగవచ్చు, ప్రతిపక్షం కంపల్సరీ వాళ్ళ రోల్ వాళ్ళు చేయాలి. అది జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అయ్యారు అని ఆమె అంటుంది. తప్పే ఉంది దాంట్లోని.